హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు, పీసులు లేకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కుక్కర్లోనైతే ఒక విజిల్ వచ్చేలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా అయితే కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ వేస్తాం కాబట్టి. నేనైతే ఒక విజిల్ వచ్చేలా పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఫ్రై చేస్తానో చూడండి. సింపుల్గా పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. దీంట్లో ఏం వేయట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కడాయిలో నూనె పోసుకున్నాను, జీలకర్ర తాలింపులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి చిటపటమన్న తర్వాత ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ వేగితే చాలు ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినట్టే, చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్, ఫ్రై కదా, కళ్ళు వేయకూడదు, సాల్ట్ వేయాలి. ఇది అందరికీ తెలుసు కానీ ఫ్రెండ్స్, తెలియని పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం, తెలియని వాళ్ళు చేసుకుంటారని పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఏగిని. ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసుకుందాం. ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, బాగా జలుబు చేసింది, దానివల్ల కొంచెం గొంతు కూడా సరిగ్గా రావట్లేదు. అయినా ట్రై చేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఏగినాయి అంటే ముక్కలు వేసేసుకుందాం. ఉడకబెట్టిన గోరుచిక్కుళ్ళు వారానికి ఒకసారి 2 సార్లైనా గోరుచిక్కుడుకాయలు కాకరకాయలు తినాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో అసలు ఎవరు కొనట్లేదు, తినట్లేదు. ఎందుకంటే దీనికి కాడలు తీసేసాను కాబట్టి మెత్తగా ఉడికిపోయినాయి. అందుకే నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్. అదే మామూలుగా ఉడకబెట్టుకోవాలనుకుంటే మనం తీసి ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి చేశాను ఫ్రెండ్స్, కొబ్బరి కారం వేసి, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే మామూలుగా చేస్తున్నాను ఫ్రై లాగా. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టను, ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి వేసుకుంటాను. దీని కాంబినేషన్కి రసం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అదే చేస్తున్నాను. ఇదిగోండి రసం. చూసారా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఎగితే అయిపోతుంది. ఇప్పుడంటే అందరూ నాన్ వెజ్కి అలవాటు పడ్డారు కాబట్టి గోరుచిక్కుళ్ళు కాకరకాయలు అనేది కొంచెం పక్కన పెట్టారు. దొండకాయలు బెండకాయలు తినేవాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. హెల్త్ పరంగా అన్నీ బాగుండాలనుకున్న వాళ్ళు తింటున్నారు. మన నోటికి బాగుండాలని తినేవాళ్ళేమో తినలేకపోతున్నారు. మాకైతే చెట్లు ఉండేవి ఫ్రెండ్స్ బాగా. మా అమ్మగారు అయితే ఎప్పుడు ఫ్రై తినాలనిపించిన చక్కగా అప్పటికప్పుడు కట్ చేసుకొని తాలింపు వేసుకొని, అసలు చికెన్ మటన్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉండేది. అలా తినేవాళ్ళం. అప్పుడంటే ప్లేసులు ఉంచి ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కాబట్టి కనీసం మట్టి అనేది తెలియట్లేదు, కనపట్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా స్థలం ఉన్నా కానీ 1, 2 పెట్టుకున్నా ఇష్టంగా తినొచ్చు. మన సొంతంగా మనం పెంచుకున్నాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి మందులు జల్లం కాబట్టి. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అడుగు అంటకుండా ఇలా సిమ్లో పెట్టుకోవాలి, లేదా సిమ్లో పెట్టకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్. నేను ముక్కలు అందుకే కట్ చేయలేదు. ముక్కలు కట్ చేస్తే మరీ నుజ్జుగా అయిపోతుంది. 1 నిమిషం ఆగిన తర్వాత ఆపేస్తాను ఫ్రెండ్స్. ఇంక దీంట్లో ఏం వేయట్లేదు, ఉత్తి తాలింపే. కొబ్బరి పొడి వేసుకోవచ్చు, పుట్నాలు పొడి వేసుకోవచ్చు, పల్లి పొడి వేసుకోవచ్చు, కానీ నేనేం వేయట్లేదు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా చేస్తున్నాను. దానికి ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా కూడా తినాలి కదా, అప్పుడప్పుడు న్యాచురల్ రుచులు కూడా తినాలి. రసం కూడా తాలింపు చేసేసాను ఫ్రెండ్స్, వడకట్టుకున్నాను. ఇంకా దాంట్లో వేస్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్.
ఎంతో రుచికరమైన టమాటా రసం, గోరుచిక్కుళ్ళు ఫ్రై ఫ్రెండ్స్. చూసారా, వేసినప్పుడు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి, ఇప్పుడు చక్కగా ఏగిపోయినాయి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది వంట అయితే. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ మర్చిపోకుండా కొట్టండి. నేను చేసేవి నాకు వచ్చినాయి నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. రసం కూడా అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుల్లల కూర అనేవాళ్ళు, అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో పీస్ అంతా తీసేసాము, బాయిల్ చేసి స్మూత్గా ఉంటుంది. కూర మొత్తం ఒకలే తినేస్తారు ఫ్రెండ్స్.